వెల్కమ్ టు మరకురుక్షేత్రం. నేను పావని. ముందుగా టాప్ 10 నేషనల్ న్యూస్ లో ప్రధాన వార్తలు మనం చూసుకున్నట్లయితే, భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటి. ఇది దేశవ్యాప్తంగా 7,300కి పైగా రైల్వే స్టేషన్లు కలిగి ఉంది. ఇన్ని స్టేషన్ల నిర్వహణ అనేది చాలా సవాళ్లతో కూడుకున్న పని. గత దశాబ్ద కాలంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్లను ఆధునికంగా తీర్చిదిద్దేందుకు విపరీతంగా కృషి చేస్తుంది. సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రారంభించడంతో పాటు రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ కోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రగతికి దారి తీయాల్సినటువంటి కొన్ని స్టేషన్లు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. పరిశుభ్రత ర్యాంకింగ్లలో అత్యుత్తమంగా నిలిచిన టాప్ 10 స్టేషన్లలో 7 స్టేషన్లు రాజస్థాన్లో ఉండగా, అత్యంత అపరిశుభ్రంగా ఉన్న టాప్ 10 స్టేషన్లలో 6 స్టేషన్లు తమిళనాడులో ఉన్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కాసులు కురిపిస్తోంది. టోల్ వసూళ్ల ద్వారా నిర్వహణ సంస్థ పంట పండుతోంది. సరాసరి రోజుకి కొన్ని కోట్ల మేర ఆదాయం వస్తోంది. 30 ఏళ్ల పాటు ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్టును 7,380 కోట్ల రూపాయలకు దక్కించుకున్న ఐఆర్బీ నిర్వహణ సంస్థకు తొలి 16 నెలల్లోనే ఏకంగా 1000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చింది. ఐఆర్బీ కంపెనీ దేశవ్యాప్తంగా 17 రోడ్డు ప్రాజెక్టుల నిర్వహణ, టోల్ వసూళ్లను చేపడుతోంది. అందులో అత్యధిక ఆదాయాన్ని ఇస్తున్న రెండో ప్రాజెక్టుగా హైదరాబాద్ ఓఆర్ఆర్ నిలిచింది. ఉత్తర దక్షిణ భారతదేశాలను కలిపి నేషనల్ హైవే 44లో తొలి స్థానంలో ఉండగా, ఓఆర్ఆర్ రెండో స్థానంలో ఉంది. ప్రతి నెల టోల్ ఆదాయం 4 నుంచి 10% పెరుగుతుండగా 2024 ఏడాదిలో ఏకంగా 764 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. రానున్న 30 ఏళ్ల పాటు ఐఆర్బీ కంపెనీ ఔటర్ రింగ్ రోడ్ ద్వారా 1000 కోట్ల ఆదాయం దక్కించుకోనుంది. తొలి రోజు 1.55 కోట్ల రూపాయల నుంచి 1.65 కోట్ల రూపాయల వరకు ఆదాయం రాగా, క్రమంగా ఈ ఆదాయం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం సరాసరిగా 2 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తోంది. హైదరాబాద్ నగరం చుట్టూ రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకోవడంతో ఓఆర్ఆర్ పై వాహనాల రాకపోకలు పెరిగాయి. రోజుకు 2 లక్షల వాహనాల వరకు తిరుగుతున్నాయి. దీంతో టోల్ ఛార్జీల రూపంలో నిర్వహణ సంస్థకు భారీగా ఆదాయం వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ ప్రైవేట్ పరమైన 2023 ఆగస్టు నుంచి 2024 డిసెంబర్ 31 వరకు ఐఆర్బీ సంస్థకు 16 నెలల్లో 1036 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు రోజుకో మలుపు తిరిగింది. ఈ కేసులో అసలు నేరస్తుడెవరు, ఇంతకీ దాడి జరిగిందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత ఓ డ్రైవర్ను అనుమానితుడిగా అరెస్ట్ చేశారు. తర్వాత బంగ్లాదేశ్ జాతీయుడిని అరెస్ట్ చేయడంతో ఆ యువకుడిని వదిలిపెట్టారు. కానీ అనుమానితుడు వేలి ముద్రలతో సైఫ్ నివాసం నుంచి సేకరించిన 19 నమూనాలతో సరిపోలడం లేదని తాజాగా వెల్లడైంది. దీంతో ఈ కేసు మొదటికొచ్చింది. సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ కేసులో తొలుత అనుమానితుడిగా పేర్కొంటూ ఆకాష్ కనోజియా అనే యువకుడిని అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ రైల్వే స్టేషన్లో డ్రైవర్ను అదుపులోకి తీసుకోగా, విచారణలో అసలు నిందితుడు అతడు కాదని తేలడంతో వదిలిపెట్టారు. తాజాగా దీనిపై బాధిత యువకుడు మాట్లాడుతూ, పోలీసుల వల్ల నా జీవితం నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశాడు. అరెస్ట్ తర్వాత తన జీవితం దుర్భరంగా మారిందని వాపోయాడు. ఉద్యోగం పోయిందని, పెళ్లి సంబంధం చెడిపోవడంతో పాటు తన కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటుందని అతడు కన్నీటి పర్యంతమయ్యాడు. నాది భారతీయ డిఎన్ఏ ఇటీవల పరీక్షల్లో తేలింది. ఇండోనేషియా అధ్యక్షుడు ఆసక్తికర వ్యాఖ్యలు. భారత 76వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు హాజరయ్యారు. ఏటా రిపబ్లిక్ డే వేడుకలకు ఓ విదేశీ అతిథి హాజరయ్యే ఆనవాయితీ ముందు నుంచి కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ ఏడాది వేడుకలకు ప్రభోవో సుబియాంతోను భారత్ ఆహ్వానించింది. ఆదివారం ఢిల్లీ కర్తవ్య పథ్లో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఇండోనేషియా సైన్యం సైతం పాల్గొంది. పరేడ్ ముగిసిన తర్వాత రాత్రి రాష్ట్రపతి భవన్లో విందు ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరైన ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో సుబియాంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు భారత్తో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని, ఆయన ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో తన మూలాలు భారత్లో ఉన్నట్టు తేలిందని చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో ఆదివారం సాయంత్రం ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి విందుకు ఇండో
ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంతో, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఇజ్రాయెల్కు బాంబులు, బెడైన్ నిషేధం ఎత్తేసిన ట్రంప్. అక్టోబర్ 7, 2023 ఇజ్రాయెల్లో చరిత్రలో హమాస్ రాసిన నెత్తుటి రాత ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. సాయుధులైన హమాస్ కమాండోలు గాజా సరిహద్దుల నుంచి ఇజ్రాయెల్లోకి చొరబడ్డారు. అక్కడ జరుగుతున్న సంగీత విభావరిపై దాడి చేసి దొరికిన వాళ్లను దొరికినట్టుగా ఊచకోత కోశారు. మరో 250 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు. దీంతో గాజాలోని హమాస్ పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ భీకర దాడులతో తెగబడింది. ఈ రక్తపాత యుద్ధంలో 47,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. గాజాలో ఇజ్రాయెల్ విధ్వంస తీవ్రతను తగ్గించేందుకు గతంలో జో బైడెన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా డొనాల్డ్ ట్రంప్ పక్కన పెట్టారు. ఇజ్రాయెల్ కు 2,000 పౌండ్ల బరువున్న బాంబులను సరఫరా చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ వర్గాలు ఓ వార్తా సంస్థకు వెల్లడించాయి. దీని ప్రకారం రాబోయే రోజుల్లో దాదాపు 1800 MK-84 బాంబులను ఇజ్రాయెల్ కు అందజేయనున్నారు. వీటిని బంకర్ బస్టర్లు అని కూడా పిలుస్తారు. నిషేధం ఎత్తివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే టెల్ అవీవ్ కు, పెంటగాన్ కు ప్రతినిధులు తెలియజేశారు. వచ్చేస్తోంది కొత్త లేబర్ కోడ్. ఇక వారానికి 4 రోజులే పని. కేంద్రం వివిధ కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విలీనం చేసి సరళీకరించింది. వీటిని కొత్త లేబర్ కోడ్లు అని పిలుస్తున్నారు. ఈ కొత్త కార్మిక చట్టాల వల్ల వ్యాపార నిర్వహణలో సౌలభ్యం, పెట్టుబడుల అవకాశాలు పెరుగుతాయని, కార్మిక శక్తి సమీకరణకు సహాయపడటమే కాదు, వేతన జీవులకు సెలవుల విషయంలో మరింత లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. ఈ కొత్త చట్టాల గురించి నిర్మలమ్మ త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాబోయే బడ్జెట్ లో కొత్త లేబర్ కోడ్ నిబంధనలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో లేబర్ కోడ్లను దశల వారీగా అమలు చేసి ప్రణాళికను ప్రకటించవచ్చని భావిస్తున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఈ కొత్త లేబర్ కోడ్ 3 దశల్లో అమల్లోకి రానుంది. దీంతో వేతన జీవులకు రోజువారీ పని గంటలు పెరుగుతాయి. అలాగే వారానికి 4 రోజుల పని దినాలు అమలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో PF వాటా పెరిగితే ప్రతి నెల వచ్చే వేతనం తగ్గే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అమెరికా సెకండ్ లేడీగా ఎన్నికైన తొలి భారత మహిళగా ఉషా వాన్స్ గురించి ఇప్పుడు అమెరికన్లు తెగ వెతికేస్తున్నారు. ఆమె ఎవరు, ఆమె మతం ఏంటి, ఆమె పర్సనల్ డేటా, ఆమె ఏ మతాన్ని ఆచరిస్తారు, ఆమె పౌరసత్వానికి సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఆన్లైన్లో తెగ శోధించేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఆమె హిందూ మతాన్ని ఆచరించడం పట్ల తీవ్ర జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే సమయంలో భారత సంస్కృతిపై, హిందూ మతంపై దారుణమైన కామెంట్లు కూడా చేస్తున్నారు. వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన JD వాన్స్ సతీమణి మన తెలుగింటి ఆడబడుచు ఉషా చిలుకూరి అనే విషయం తెలిసిందే. ఇటీవల JD వాన్స్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో అమెరికన్లు ఉషా వాన్స్ గురించి తెలుసుకునేందుకు నెట్టింట జల్లెడ పడుతున్నారు. ఉషా వాన్స్ ఏ మతాన్ని ఆచరిస్తారు, ఆమెకు పౌరసత్వంతో సహా వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఆన్లైన్ సెర్చింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ సోషల్ మీడియా వేదికగా ఉషా వాన్స్ పై తీవ్ర జాత్యహంకార వ్యాఖ్యలు, పోస్టులకు కూడా దిగుతోంది. మరి ఇప్పుడు ఈ విషయం తీవ్ర దుమారం రేపుతోంది. అమెరికా ఉపాధ్యక్షుడి భార్య, ఆ దేశ సెకండ్ లేడీ పట్ల కొందరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. UK ఎన్నికల్లో PV బంధువుతో సహా తెలుగు వ్యక్తులు ఓటమి. బ్రిటన్లో ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. గురువారం పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలై ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కన్జర్వేటర్లు బ్రిటన్ పౌరులు తిరస్కరించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ పాలస్తీనా ఘర్షణ, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మంజం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జరుగుతున్న బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయి. శ్రీ చైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్స్ లైసెన్స్ ను రద్దు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వంట తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిత్యం అక్కడి నుంచే అన్ని హాస్టల్లోనికి వేలాది మంది స్టూడెంట్స్ కి భోజనం సరఫరా చేస్తారు. సెంట్రల్ కిచెన్ బంద్ కావడంతో మరి వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని, లక్షల రూపాయల ఫీజులు చెల్లిస్తున్నా నాణ్యమైన ఆహారం పెట్టకపోవడంతో
తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జగన్ బెయిల్ రద్దు, వేరే ధర్మాసనానికి కేసు విచారణను బదిలీ చేయాలని ఆర్ఆర్ఆర్ గతంలోనే పిటిషన్లను వేశారు. వీటిపై ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో రామకృష్ణరాజు తన పిటిషన్లను వెనక్కి తీసుకున్నారు. ఇది వాటి నేషనల్ టాప్ 10 న్యూస్. మరో నేషనల్ టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.